హాయ్ అండి. ఇప్పుడు శివపురాణంలో నేను పరమేశ్వరుడు పరబ్రహ్మ ఎగుట నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మహర్షులారా, సృష్టి ఆరంభ కాలము లోకమందు ఏ విధమైన వస్తువులు లేక నిర్వికారమై తేజశూన్యమై ఉండేది, సర్వమును జలమై ఉండేది. అట్టి జలార్ణవము నుండి బ్రహ్మాండమైన తేజస్సు బయలుదేరను. ప్రకృతి నుండి ఒక మహాశక్తి ఆ తేజోగోళము నుండి బయలుదేరను. దానినే పరబ్రహ్మ స్వరూప నామధేయముతో పిలుతురు. ఆ మహా తేజస్సు నుండి పుట్టిన ప్రకృతి పరబ్రహ్మ ఒకటిగా ఎంచుకొని సమర్థింపజాలదని యోచించి త్రిగుణాత్మకమైన యొక్క మహిమాన్వితమైన శక్తిని మాయారూపముగా సృష్టించను. ఈ ప్రకృతి శక్తి ద్వయమే ఏకైక పరబ్రహ్మమై ఉన్నది. ఆ శక్తి స్వరూపం పరమేశ్వరి సహస్ర శీర్షములతో 2000 చేతులతో సమస్త ఆయుధాధారిణి లలాటమందు 3వ కన్ను కలిగినదే సర్వ దివ్యాభరణ ప్రభాసిత మకుటముతో నీలమేఘ వర్ణ శరీర ఛాయతో ప్రజ్వలిచుండెను. త్రిశూలధారియగు శివుడ మహాశక్తితో లోకశుభమునకే విహరించుచుండెను. తదుపరి సృష్టి క్రమం ఆలోచన కలిగి తమ మాయను విజృంభింపచేసి లక్ష్మీనారాయణ అవతరింపచేసిరి. శ్రీ మహావిష్ణువు నీలవర్ణ శరీరముతోడను 1000 కన్నులతోడను జన్మించను. అందము చిందెడి ఆ బాలుని పార్వతీ పరమేశ్వరుడు బంగారు బట్టలు కట్టి నవరత్న ఖచ్చిత కిరీటములు శిరస్సున పెట్టి, పుత్ర, నీ విచట నుండి శ్రీ మహావిష్ణువుడని పురుషోత్తముడు అని కీర్తించబడుదు. ఓం నమశివాయ అను అద్భుత మంత్రమును జపించి లోకవృద్ధికే వల సృష్టిక్రమం గూర్చము అని బోధించిరి. తరువాత విష్ణువు లక్ష్మితో కూడి జలార్ణవ మధ్యమున విహరించుచు ప్రకృతి తేజస్సుతో పరిణమించి వచ్చిన మర్రి ఆకుపై యోగనిద్రలో కాలం గడుపుచుండెను. ఆ యోగనిద్ర యందు మీకు జ్ఞానోదయం కలుగగలదని దివ్యవాణి వారిద్దరికీ వినబడెను. సృష్టికి ఆవశ్యకమైన వేదములు, తత్వములు, ప్రకృతి మహత్తు ఆ శబ్దమును గ్రహించి విజ్ఞాన తేజస్సు విరాజిల్లగా విజృంభించినవి. త్రిగుణాత్మక పంచభూత పంచేంద్రియములు గుణత్రయమును విజృంభించినవి. బహుయోజన వైశాల్యము గల పద్మ ఒకటి శ్రీ విష్ణు బొడ్డు నుండి పుట్టెను. అయ్యది త్రిగుణాత్మక తత్వమును తెలియజెప్పునదిగా ఉండెను. దాని నుండి పంచముఖుడైన బ్రహ్మ జన్మించెను. తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ శరీరం యొక్క కాంతి చూడ నెర్ర కలువవలే ఉండెను. అట్లు పుట్టిన బ్రహ్మ తాను పుట్టిన మహా పద్మము యొక్క మొదలు తుదలను గ్రహించుటకే పద్మము కొన నుండి విష్ణు గర్భ గోళంలోనికి తిరిగి ఊర్ధ్వలోకనకు అనేక సార్లు తిరిగి అలసి యోచించుచుండగా పరమేశ్వరుడు ఆ బ్రహ్మను ఓంకార మంత్రము జపించమని అతడు అట్లే చేసెను. బ్రహ్మకు లక్ష్మీనారాయణుల ప్రత్యక్షమైరి. వాణితో నున్న బ్రహ్మ తమోగుణ ప్రభావం తానే సృష్టికి ఆది పురుషుడని ఎంచి మీరెవరని ప్రశ్నించను. అంత నారాయణుడు బాలక, లోక సమూహ సృష్టికే నిన్ను నా నాభికమలమునందు పుట్టించి తిని అట్టి సృష్టికే వలయు విజ్ఞానమయమైన వేదాంగ విషయములను నీకు బోధించుటకే వచ్చి వరములు కావలసిన అడగమని ఇచ్చేదను అనెను. బ్రహ్మ అందులోకి అంగీకరింపక తానే స్వయం వ్యక్తుడని తిరస్కరించను. విష్ణువునే తనను శరణు కోరమని లేకపోయినా యుద్ధము చేయవలనని బ్రహ్మ నిర్లక్ష్యముగా చెప్పెను. వెంటనే రమానాథుడు పరదేవతా శక్తిని ప్రార్థింపగా పరమేశ్వరుడు బ్రహ్మకు విష్ణువునకు మధ్యగా లింగాకారమున పుట్టెను. ఆశ్చర్యకరమైన ఆ లింగ రూపం యొక్క మొదలు తుదలను గ్రహించిన వారే ఘనులని నారాయణుడు అనగా, బ్రహ్మ తుద తెలుసుకొనుకొందుకు పరమహంస స్వరూపమైన ఊర్ధ్వముఖముగా పోయెను. మొదలు కనుగొనుటకు విష్ణువు వధోలోకగామియే భూలోకమును తవ్వుకొనుచు బయలుదేరెను. దివ్య సంవత్సరములు అనంతరము వారు తుది మొదలను తెలుసుకొనక చాలా యథాస్థానమునకు వచ్చి పరమేశ్వర లింగమును బెక్కు విధములుగా ధ్యానించిరి. అంతటా వారిరువులకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి ఇరువురి మధ్యను నిలబడిన ఓంకారము దిక్కులు పెక్కటిల్లను ప్రతిధ్వనింపచేయుచుండును. బ్రహ్మతో, నా ఈశ్వరుడు, నీవు పంచభూత ప్రకాశిత ప్రపంచ సృష్టికే సరస్వతితో విష్ణు నాభికములను సృజింపబడితివి. నీవు విష్ణువుని తిరస్కరించక లోకశిష్టు వలయు వేదాంగములను సాధనములను అతని నుండి గ్రహించుము అనెను. బ్రహ్మ పరమేశ్వరుని కూడా తిరస్కరించి, నీవెవరు? సృష్టికర్తలు నాకు 5 ముఖములు ఉండవలను కానీ నీకు 5 ముఖములు ఉండుట సరికాదనెను. దానికి కోపించి పరమేశ్వరుడు రుద్రమూర్తియే బ్రహ్మ యొక్క పంచముఖమును ఖండించెను. గర్భమంగమందిన బ్రహ్మ ఈశ్వరుని ప్రార్థింపగా అతడు తన రజోగుణము నుండి వీడి శాంతి నుండి సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడే సృష్టించుటకు బ్రహ్మయ్యను పోషించుటకు విష్ణువును పుట్టిరని తెలిపి తాను సృష్టి నుండి పుట్టి శివుడు, శంకరుడు అనే పేర్లతో సృష్టికి లయకారుడనై ఉందును. మనమందరము పరబ్రహ్మ స్వరూపులమే.
ఈ లింగ ఓంకారాత్మక పార్థివ లింగం ఇది అని పరమేశ్వరుడు తెలప ఆ లింగమందే మాయమైను వారిరువురు ఆ లింగమును పూజించిరి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.